శ్రీ గణేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీ వ్యాసదేవాయ నమః. భగవత్ బంధువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. 10/7/2025 గురువారం, గురు పౌర్ణమి. ఈ సంవత్సరం గురువారం రావడం ఒక విశేషం. ఆషాఢ పౌర్ణమి వ్యాసుని జయంతి. తన రచనల ద్వారా మానవ కోటికి హితాన్ని అందించి అజ్ఞాన అంధకారాన్ని నాశనం చేసి అపారమైన జ్ఞాన సంపదను అందించిన మహానీయుడు వ్యాసుడు. కనుక వ్యాసుడు మానవ కోటికి ఆది గురువు. వ్యాసుని పుట్టినరోజు అయిన ఈ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనం చేసుకుంటున్నాం. భారతీయులమైన మనం గురువును దైవంగా భావించి పూజిస్తాం. సర్వదేవమయో గురువు అని భాగవతం మనకి గురువు యొక్క దైవత్వాన్ని మనకు చెప్తున్నది. గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిమూర్తి స్వరూపుడు, ఆయనే పరమేశ్వరుడు. గురువు గురించి కొంచెం తెలుసుకుందాం. మనం రోజు చదువుకునే ఈ శ్లోకంలో ఇమిడి ఉన్నటువంటి తత్వం. గురుర్ బ్రహ్మ ఎలా? గురువు సృష్టికర్త అయిన బ్రహ్మస్వరూపుడు. బ్రహ్మదేవుని పని సృష్టి చేయడం. మరి గురువు ఇక్కడ ఏం చేస్తాడు? శిష్యుడి హృదయంలో జ్ఞానబీజాన్ని నాటుతాడు. అంటే జ్ఞానాన్ని సృష్టి చేస్తాడనమాట. అందుకే గురువు బ్రహ్మస్వరూపుడు. మరి గురు విష్ణువు అన్నారు. విష్ణువు ఏం చేస్తారు? స్థితికారుడు, లోకాలను పోషిస్తాడు. మరి గురువు ఏం చేస్తాడు? శిష్యుడు హృదయంలో నాటబడ్డ జ్ఞాన బీజాన్ని మొలకెత్తేలా చేసి జాగ్రత్తగా పెంచుతాడు. అందుకే గురువు స్థితికారుడు. గురుర్దేవో మహేశ్వర అన్నారు. ఈశ్వరుడు త్రిమూర్తుల్లో మూడోవాడు రుద్రుడు. ఆయన లయకారుడు, సృష్టిని నాశనం చేస్తాడు. గురువు దేన్ని నాశనం చేస్తాడు? శిష్యుడి హృదయంలో పెరుగుతున్న అజ్ఞానం అనే కలుపు మొక్కలను నాశనం చేస్తాడు. కాబట్టి గురువు ఈశ్వరుడు. గురువు సాక్షాత్ పరంబ్రహ్మ. ఎలా? త్రిమూర్తులు సృష్టి స్థితి లయాలు మాత్రమే చేస్తారు, కానీ మోక్షాన్ని ఇచ్చేది పరంబ్రహ్మ ఒకటే. మరి గురువు శిష్యుడికి మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి గురువు ఆరాధన అంత గొప్పది. అందరూ సరైన గురువుని ఎన్నుకుని గురు సాన్నిధ్యంలో ఉండాలి. వారి ద్వారా మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలి. వ్యాసుడు సాక్షాత్తు విష్ణువు అవతారం, 17వ అవతారం అని చెప్పుకుంటారు. ఆయనకు శ్రీమన్నారాయణుడు వ్యాసుడు అని బిరుదునామం ఇచ్చాడు. అసలు పేరు అపాంతరతముడు. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుని చతుర్ముఖాల నుండి నారాయణుడు వేద విద్యను ప్రసరింపజేశాడు. ఈ వేద విద్యను లోకాలలో ప్రసరింపచేయటానికి, అంటే వ్యాప్తి చేయటానికి విష్ణువే తన అంశతో తేజస్సును ఆవిర్భవింపజేశాడు. అతని పేరు అపాంతరతముడు, అంటే అజ్ఞానాన్ని పోగొట్టువాడు అని అర్థం. ఈ అపాంతరతముడే వ్యాసుడు. ఈ వైవస్వత మనవంతరములో 27 వ్యాసులుగా కాలం గడిచింది. 28వ వ్యాసునిగా ఇప్పుడు సత్యవతి పరాశరుని పుత్రునిగా ఆవిర్భవించడం జరిగింది. అయితే వ్యాసుడి పరంపర చూస్తే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తై పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వశిష్ఠుని మునుమనవడు, శక్తికి మనువడు, పరాశరుని పుత్రుడు, సుకుని తండ్రి అయిన తపోనిధికి ఆ వ్యాసునికి వందనం అలా కీర్తిస్తారు. ద్వాపర యుగాంతంలో అపారమైన వేదరాశి నుంచి కొంత భాగాన్ని 4 వేదాలుగా విభజించి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదములుగా విభజించి శిష్యులకి బోధించి వారిని వ్యాప్తి చేయమని వేదవ్యాసుడిగా పేరుగాంచాడు. సత్యవతి పరాశరులకు ద్వీపంలో ఉద్భవించినందుకు ద్వైపాయనుడు అని మరో పేరుగాంచాడు. వ్యాసుల వారు వేదములే కాక సుమారు 555 వాక్యాలు గల బ్రహ్మసూత్రాలు, 4 లక్షల శ్లోకాలు గల 18 మహాపురాణాలు, 1 లక్ష శ్లోకాలు గల 18 ఉపపురాణాలు, 18 పర్వాలతో 1,25,000 శ్లోకాలు గల మహాభారతం ఇలా రచనలు చేసి మనకు అందించారు. వ్యాసుల వారు 555 సూత్రాలు, 4 అధ్యాయాలు గల బ్రహ్మసూత్రాలు ద్వారా ఉపనిషత్తుల సారమైన
బ్రహ్మపవాదాన్ని మరింత స్పష్టం చేశారు. ఈ కృషి నైమిసారణ్యంలో జరిగింది. వ్యాసుల వారు ఒక వ్యక్తి కాదు, అనేక గురువుల జ్ఞాన విజ్ఞాన సంపద్రూపుడు. వ్యాసుని చరిత్ర భారత చరిత్ర. మహాభారతం సర్వశాస్త్ర సర్వధర్మ సమన్వయ గ్రంథం. ఈ గ్రంథం ద్వారా జగద్గురు అయిన వ్యాసుడు అందించిన విజ్ఞానం అపారం. భగవద్గీత, యక్షప్రశ్నలు, విష్ణు సహస్రం, శివ సహస్రం, వివిధ ఉపాఖ్యానాలు, ఇలా విస్తారమైన విషయాలతో కూడిన అద్భుత సాహిత్య సృష్టి మహాభారతం. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్ అంటే ఇక్కడ ఏదుందో అదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అని వ్యాసుడు స్వయంగా భారతం గురించి చెప్పిన మాట. అంటే భారతం చదివితే మనకు కావలసిందంతా భారతంలో ఉంది అని చెప్పారు. ప్రపంచానికే జ్ఞానజ్యోతి వ్యాసుడు. తన దివ్యశక్తితో నిరంతరం వైకుంఠానికి వెళ్ళి నారాయణుణ్ణి ఆరాధిస్తున్నట్లు మహాభారతం చెబుతున్నది. అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని ప్రసాదించే వాళ్ళందరూ గురువులే. ప్రథమ ఆది గురువు వ్యాసుడే. వ్యాసుని గీతా సందేశం అంటే భగవద్గీత సందేశం మానవుని జీవితాన్ని కాచి చల్లార్చి వడబోసిన శీతల పానీయం అని చెప్పవచ్చు. నీకు కష్టమైంది, దుఃఖకరమైంది ఇతరులకు చేయవద్దు. ఇదే వ్యాసుని ధర్మరూపం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అన్నారు. ఇరువురు ఒక్కరే అని అర్థం. మహాభారతంలో ధర్మార్థ కామ మోక్ష సముచిత స్థాయిలో మేళవించి సమగ్ర జీవన దర్శనాన్ని రూపొందించాడు. జాతి ఆచరించగల జీవన ధర్మాలు ఎన్నో రూపుదిద్దుకుని రాణిస్తున్నాయి. కనుకనే వ్యాస మహర్షి ప్రపంచ మానవ జాతుల మధ్య భారత జాతికి ఒక గొప్ప గురుస్థానాన్ని సంపాదించి పెట్టాడు. ఆయన కూడా గురుస్థానంలో పూజలు అందుకుంటున్నాడు. అలా మానవ జాతికి మార్గదర్శకత్వాన్ని అందజేసిన మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, ప్రథమాచార్యుడు వ్యాసుల వారు. శ్రీ గురుభ్యో నమః. విజయవాడ నుండి అమరావతి వెళ్లే దారిలో వైకుంఠపురంలో భవగ్నిపీఠం గురుదేవులు వ్యాసుని దేవాలయం కట్టారు. చాలా అద్భుతంగా ఉంటుంది. 3 అంతస్తులుగా కట్టారు. చూసి తీరవలసినది. చాలా బాగుంది. అస్మద్ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ.